ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకుడిని. నేను మాది చిన్నగారకొండ తండా, పెన్పాడు మండలం, సూర్యాపేట జిల్లా. మా యొక్క తండలో మా తండ చుట్టూ ఇటు సైడ్ చూస్తే లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నది, ఇటు సైడ్ చూస్తే మాకు ఒక 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ వరకు నీళ్ళు వస్తున్నాయి, ఆగిపోతున్నాయి. ఇది వర్షాకాలంలో మేము ఎస్ఆర్ఎస్పి కాలువ మీద ఆధారపడి పంట వేసుకున్నాం. అక్కడ మాకు పంట పండింది, లాభం వచ్చింది. మళ్ళీ అదే భరోసాతో మేము యాసంగిలో కూడా పంట వేసినాం. కానీ ఇప్పుడు చూడండి మీరు, ఈ మొత్తం నెర్రబారినటువంటి నేలలు. మరి ఈ రకంగా ఈ పెన్పాడు మండలంలో మొత్తం ఒక 10,000 ఎకరాలు ఉన్నాయి. ఇది ఒక రైతు గురించో, ఒక కుటుంబం గురించో, ఒక ఊరు గురించో అడిగే ఒక సమస్య కాదు ఇది. మరి ఈ సమస్య మీద రకరకాలుగా మేము పెన్పాడు మండలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, సూర్యాపేటలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మంత్రి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా మేము ఈ సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. నెల రోజుల నుంచి ఈ విధంగా చేసుకుంటూ వస్తూ ఉన్నా కూడా ఈ సమస్య ఇప్పటివరకు పరిష్కారం కాలేదు. మేము అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాతనే ఇప్పుడు మాకు ఇంకో 3 రోజుల్లో 4 రోజుల్లో కనుక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు పంట పొలాల్లో నీళ్లు కనుక రాకపోతే మొత్తం ఎండిపోయి రైతులందరూ మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు. మరి ఆ పరిస్థితికి మరి మేము ఎన్నిసార్లు మీకు చెప్పాలి, ఎన్ని రకాలుగా మీకు చెప్పాలి? మరి 100 సంవత్సరాల నుంచి మాకు ఇదే బాధలా? ఒక వర్షాకాలంలో పంట పండిస్తూ డబ్బులు వస్తున్నాయి, మళ్ళీ యాసంగి పంట రాగానే మళ్ళీ రావట్లేదని చెప్పేసి మొత్తం బోర్లు వేపిస్తున్నాం. ఇంకా ఈ రైతులకు మిగులుతుంది ఏంది? కూలీలకు ఇటు ఈ కూలీలు కావచ్చు, లేదంటే ట్రాక్టర్లు కావచ్చు, లేదంటే పెట్టుబడి మన ఎరువులు కావచ్చు, వాళ్ళకే వచ్చినటువంటి లాభం మొత్తం వాళ్ళకే పోయినాయి. కానీ మరి ఇప్పుడు ఇక్కడ నుంచి ₹1 కూడా బయటకు రాకపోతే వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళ దారుణమైనటువంటి ఈ పరిస్థితికి సొల్యూషన్ ఏంది? మేము చేతులు జోడించి గౌరవ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అయ్యా మేము ఎలాంటి రాజకీయాలు మా వెనకాల లేవు, మాకు ఎలాంటి ఉద్దేశాలు లేవు, మేము రకరకాలుగా మిమ్మల్ని విన్నవించుకున్నాం, మా సమస్య పరిష్కారం కావట్లేదు. ఇప్పుడు కూడా మేము మిమ్మల్ని చేతులు జోడించి మేము ఏం అడుగుతున్నామంటే, మాకు 3 రోజుల్లో ఈ మండలంలో ముఖ్యంగా మా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 9 తండాలు కావచ్చు, వీళ్ళకు నీళ్లు వచ్చే రకంగా మీరు ఒక సాయం చేయండి. దీంతోపాటు మాకు లిఫ్ట్ ఇరిగేషన్ శాశ్వతమైనటువంటి ఈ సమస్యకు శాశ్వతమైనటువంటి పరిష్కారం ఏంటంటే లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఈ 9 తండాలకు రావాలి. ఈ 2 డిమాండ్ల మీద మేము ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం చేసినాం. ఒకవేళ ఇంకో 3 రోజుల్లో కనుక ప్రభుత్వం స్పందించకపోతే మేము ఇక్కడ నుంచి 9 తండాల నుంచి 3,000 మందితో గాంధీ భవన్లో పోయి శాంతియుతంగా కూర్చుంటాం. బీజేపీ పార్టీ ఆఫీస్కి పోతాం, బీజేపీ పార్టీ మద్దతు కోరుతాం, టీఆర్ఎస్ పార్టీ మద్దతు కోరుతాం, మందకృష్ణ మాదిగ అన్న మద్దతు కోరుతాం, ఆర్ కృష్ణ అన్న మద్దతు కోరుతాం. మేము అందరి మద్దతు కోరి మా యొక్క సమస్యని, ఇది 100 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ సమస్యను పరిష్కారం చేసే విధంగా, పరిష్కారం అయ్యే వరకు, అక్కడి నుంచి నీళ్లు వచ్చేంత వరకు మేము హైదరాబాద్ విడిచిపెట్టి రామని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మేము మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి మేము మిమ్మల్ని చాలా వినమ్రంగా మేము విన్నవించుకుంటున్నాం. మేము చేతులు జోడించి మరీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మాకు అలాంటి పరిస్థితి క్రియేట్ చేయకుండా ఈ రైతులందరికీ నీళ్లు వదిలి న్యాయం చేస్తారని చెప్పేసి మేము విన్నవించుకుంటున్నాం.